నువ్వు దొంగగా వద్దబి, వాడు దొంగగా ఉంటాడు. నిన్ను దొంగ దొంగ అంటే నేను వినలేను. నాకు మీరు ఆనందంగా ఉంటే చాలు. నన్ను ఎవరు దొంగ అన్నా పట్టించుకోను. చూడు, మీ అందరినీ చిటికెలా అవుట్ చేస్తాను. చూడండి. నేను దొరికానుగా. సరే చూద్దాం. ఆడదామా? అందరూ రెడీయా? 1 2 3. పాపా, పాపా, మౌని, పాపా, మౌని, ఏమైంది? మౌని, పాపా, లే పాపా. రే నాన్న, లేరా. మౌని, రాఘవయ్య, పాప లేవట్లేదు. లేరా నాన్న. పాపా, పాపా, లే పాపా. ఏమైంది పాపా? లే. రే నాన్న, మౌని, పాప లేరన్నా. బండి తీరా. అలాగే. రే నాన్న. రాఘవయ్య, పాప లేవట్లేదండి. పాపా, లేమ్మా, లే, లేపురా, ఏదో ఒకటి చేయరా. అమ్మా, లేరన్నా. ఏమా చిన్న, లేరన్నా. ఏమైంది నాన్న? నాన్న, రే రాఘవయ్య, ఏమైంది? అందరిది ఇదే పరిస్థితి బాబు. ఉన్నట్టుండి ఇలా పడిపోతున్నారు. సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. రే సూర్య, బైక్ తీరా. అలాగేరా. పాపా, రే అయ్యో. చిన్న, చిన్న, రే సూర్య. పాపా, లేమ్మా. సూర్య, ఏమైందిరా? రాఘవయ్య, లేపు. లే. పాపా, సూర్య, పదరా పదరా, బండి తీ. త్వరగా రా. రాఘవయ్య, నువ్వు హాస్పిటల్కి వచ్చా. అలాగే బాబు. జాగ్రత్త. స్టార్ట్ చేయరా. పద 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 పద, ఫాస్ట్. భగవంతుడా, నువ్వే ఆ పిల్లలకి ఏం కాకుండా కాపాడాలి. పిల్లలు, వెళ్దాం పదండి. విజయ్, విజయ్, అమ్మా, పిల్లలొచ్చారు, జ్యూస్ తీసుకురా. అలాగే అమ్మగారు. భవానీ, కళ్ళమంట తగ్గిందా? తగ్గిపోయిందే. ఇంతసేపు ఉంటుందా? నాకు మాత్రం ఇంకా కడుపు రగిలిపోతుంది. మజ్జిగ తాగచ్చుగా. జోక్ లేక బావా. ఏమైందే? ఆ సౌందర్యం మీద ప్రతీకారం తీర్చుకోవాలి భవానీ. దాన్ని దెబ్బ కొట్టే అవకాశం వచ్చింది. ఇంత ద్వేషం పెంచుకోక చేతు, నీ ఆరోగ్యం పాడవుతుంది. నీకు తెలీదు బావా, దానికి చాలా పొగరెక్కువ. అనచకపోతే పేట్రేగిపోతుంది. నాతోనే ఛాలెంజ్ చేసింది. అది స్టేజ్ మీద నాటకం వేయకుండా చేస్తేనే ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతుంది. పూర్ స్టూడెంట్, వదిలేచ్చు కదా. అలా ఎలా వదిలేస్తారు క్రిష్?
చైత్ర, గ్రానీ, కాలేజ్కెళ్ళి చదువుకోకుండా గొడవలు పడుతున్నావా? నేను గొడవ పడలేదు గ్రానీ. ఆ సౌందర్యే. షడప్! అవతలి వాళ్ళు ఓడిపోవాలని కోరుకుంటున్నావు అంటే నీదెంత చీప్ మెంటాలిటీనో అర్థమవుతోంది. సౌందర్య అంటే ఆ రోజు మన ఇంటికి వచ్చిన అమ్మాయే కదా? అవును గ్రాని. అక్క అసలేం జరిగిందంటే నువ్వు మాట్లాడకు భవానీ. వాళ్ళకి మాటలొచ్చు. చెప్పండి. స్నేహంగా ఉండకుండా శత్రువులా ఎందుకుంటున్నారు? ఈ గొడవలతో నాకు సంబంధం లేదు గ్రాని. దాని గురించి నీకు పూర్తిగా తెలీదు గ్రానీ. బామ్మ మీద పిల్లలతో దాడి చేయించింది. వాళ్ళ కాలనీకి వెళ్తే రౌడీజం చేస్తుందక్కా. మీరెక్కడికి ఎందుకు వెళ్ళారు? చెప్పండి, ఎందుకెళ్లారు? గని వాళ్ళు అక్కడ ఉన్నారేమోనని కనుక్కోడానికి వెళ్ళావా? ఆ, ఆ, లేదక్కా, అక్కడ పనుంటే వెళ్ళాం. గని వాళ్ళు కూడా ఉంటారేమోనని అడిగి చూసాం. అక్కడ ఎవరు తెలీదన్నారక్కా. అతి తెలివితేటలు చూపించకండి. మంచి మనుషులుగా అనిపించుకోవాలి అని ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. కానీ మీరు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. రేపు ఫ్రెషర్స్ డే ఫంక్షన్లో సౌందర్యకి సారీ చెప్పి స్నేహంగా ఉండాలి. అలా కాకుండా పిచ్చి ఆలోచనలు చేసి ఎవరికైనా నష్టం కలిగించాలి అని చూస్తే భవానీ, ముందు నీకే శిక్ష పడుతుంది. నేనేం చేశానక్కా? దీనికి ఆ సౌందర్యతో మంచిగా ఉండమని ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఏ చైత్ర, రేపు తనతో చేతులు కలిపి అఖిలక్క దగ్గరికి తీసుకురా. ఒక సెల్ఫీ తీసుకోండి. అప్పుడు గాని అఖిలక్క నమ్మదు. ఫోటోలు తీసుకుని కలిసిమెలిసి సరదాగా ఉండండి. లేకపోతే ఎంతసేపు ఒకే స్టిల్లో ఉంటావే? అసలేం చేస్తున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? కళ్లతోనే అభినయిస్తున్నానే. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావా? అర్థం కాని. ఎన్ని రోజులుగా ఇంత దగ్గరగా చూస్తున్న నాకే నువ్వు చెప్తే గాని తెలియలేదు కళ్ళతో అభినయిస్తున్నావని. ఇంక జనాలకేం తెలుస్తుంది? యోగ నిద్రలో ఉండే ప్రవరాకిడికేం తెలుస్తుంది? నా అభినయాన్ని శంకిస్తున్నావా? సరిసర్లే, నీకోసం అభినయంతో పాటు తేనె పలుకుల్లాంటి నా మాటలు విసురుతాను. ఇప్పుడు నువ్వు ప్రవరాక్యుడివి, సరేనా? ఓ నా ప్రవరాక్యుడా, నీకోసం దివి నుండి భువికి దిగి వచ్చిన ఈ దేవకన్యని కాంచవేమి? నా మెడలోని కంఠాభరణం కంటే నా చర్మకాంతి మిరుమిట్లు గొలుపుతున్నదే, నీకు కానరాలేదా? ఏంటే ఏమన్నావే? ఒక్క ముక్క అర్థం కాలేదు. నీకు పోయిట్రీలో ప్రావీణ్యం ఉంటే అర్థమయ్యేది. నన్ను డిస్టర్బ్ చేయకుండా అలాగే నుంచో. నా చేతులకున్న ఈ బంగారు గాజులు చేయి శబ్దం నీకు వినిపించినదా? నా దరికి చేరమని నిన్ను పిలిచిచున్నవి. పసిడి వర్ణముల చీరతో ముత్యాల హారములను ధరించి రంభ, ఊర్వశి, మేనకలను మించిన అందముతో నీ ముందు నడయాడుతుంటే నీ చూపులు నన్ను దాటి ఎటుపోవుచున్నవి. నా మేను తాకి వచ్చి ఈ గాలి కూడా నీ మనసును చలింపచేయలేదా? ఎట్లా చేసిందే? ఎట్లా చేయడమో ఏమో కాని
నువ్వు చెప్పిన కంఠాభరణం, గాజులు, పసిడి వర్ణం చీర, ముత్యాల హారాలు మన దగ్గర ఎక్కడున్నాయే చూడొకసారి. వాటికి నువ్వు చెప్పినాటికి ఏమన్నా పోలికలున్నాయా? అవునా, మన దగ్గర లేవా? లేవే. త్వరగా డైలాగ్స్ మార్చి వేరేవి ప్రిపేర్ అవ్వవే. ఇవన్నీ వేసుకుంటే పిల్లల్ని ఎత్తుకుపోయే బూచమ్మలా ఉంటావే. టెన్షన్ ఎందుకే? హ్, ఇవన్నీ కొనడానికి మన ప్రవరాఖ్యుడున్నాడుగా. అభినా? ఆ అవును, నాటకానికి కావలసినవన్నీ నన్నే తెచ్చుకోమని ఆర్డర్ వేస్తాడా? చెప్తా. అన్నీ తీసుకొని వాడి చేతి బిల్లు కట్టిస్తా. హ్మ్, నువ్వు చెప్పిన లిస్టు చాంతాడంతుందే. ఇవన్నీ కొనాలంటే లక్షలవుతాయి. అయితే అవ్వని. హ్, సొమ్ము మనది కాకపోయినా సోకు మనదవ్వాలి. అన్ని బంగారపువే తీసుకుందాం. ఒరే ఊసు కల్లోడా, నీ సొమ్ముతో నేనందంగా తయారయ్యి వచ్చిన జడ్జితో నన్నే పొగిడేలా చేసుకుంటూ చూడు. వసి చంద్రిక చంద్రిక చంద్రిక, నేను ఈ నాటకం ఆడుతున్నట్టు మా సరస్సుకి గనికి తెలియకూడదు. అసలే నీకోసం రాసిన లెటర్ చూసి రాతాంతం చేసింది మా సరస్సు. అందుకే ఎవ్వరికీ తెలియకుండా ఇక నీతో ప్రాక్టీస్ చేస్తుంది. సరేనా? పద పద పద. ₹10 ఇవ్వమంటేనే 10 రకాలుగా ఆలోచించి 10 తిట్లు తిట్టి 2 రోజులయ్యాక అందులో సగం అంటే ₹5 మా సరసు ఇప్పుడు డ్రామా ఆడటానికి కావలసినవి కొనాలని 10,000 అడిగితే ఇస్తుందా? తిట్టేసినా అందులో సగం 5,000 ఇస్తుంది అనుకోవడానికి కూడా లేదు. గని సపోర్ట్ చేస్తే డబ్బులేమైనా రాలుతాయా? అమ్మా అమ్మా, స్నాక్స్ వద్దులే, నేను తర్వాత తింటానులే. హలో అమ్మా, నేను యాదగిరి మాట్లాడుతున్నాను. చెప్పన్నా. నెల మధ్యలో అంటే ఇల్లు దొరకట్లేదమ్మా. 1వ తారీఖు అయితే దొరుకుతాయని నాన్నతో చెప్పమ్మా. అట్లనే. గని ఏమైంది? మరి మిల్లు ఖాళీ చేస్తున్నామా? యాద్గిరి ఫోన్ చేసిండు. అరే, అత్త ఫోటో తేనీకి చూస్తున్నావేంది? మాట్లాడదేంది కని? సరసు, నువ్వైనా చెప్పు. పక్కింటోళ్ళు గాని ఎదిరింటోళ్ళు గాని గొడవ పడిండ్రా? ఎందుకు ఇల్లు ఖాళీ చేస్తున్నావు? పోయి తగులాడతావా ఏందే? ఆడపిల్లలాగుండు, రౌడీలో మాట్లాడకు. సరసు, వాడని సామాన్లు ఏమన్నా ఉంటే మూట కట్టి పెట్టు. అరే, ఇల్లెందుకు ఖాళీ చేస్తున్నామో చెప్పకుండా అమ్మకు పని చెప్తున్నావేంది కని? బస్తీలో నీళ్లు సరిగ్గా రావట్లేదు కదమ్మా, అందుకే వేరే చోటుకు పోదాం అనుకున్నాం. అంతేనా? నిజం చెప్పుండ్రి. పక్కింటి పంకజం ఆంటీతో లొల్లేదో జరిగిందని ఇల్లు ఖాళీ చేస్తున్నామంటే నేను ఒప్పుకోను. పక్కింటి వాళ్ళ గురించి కాదే, అయిన వాళ్ళ గురించే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని నీకు తెలీదు. నీకు కూడా నీళ్ల బిందెలు మోసుకురావడం కష్టంగా ఉంది కదమ్మా. నేనెవరో నెత్తి నెట్టుకుని వస్తున్నానా? సైకిల్ కి 4 బిందెలు తగిలించుకుని నెట్టుకొస్తున్నా. నాకు అలవాటే కదా గాని. అయినా సరే, ఇలా ఎన్నాళ్ళని? మంచి ఇల్లు దొరికితే 1వ తారీఖు ఖాళీ చేద్దామయ్యా. వేరే ఇంటికి పోతే 2 నెలల అద్దె అడ్వాన్స్ గా ముందే ఇవ్వాలా? ఆ నీళ్ల కష్టం లేకుండా నేను చేస్తాను. మీరు నాకు సాయం చేస్తా అని మాటిస్తే. సాయమా? ఏంటమ్మా అది? 2 నెలల అడ్వాన్స్ అంటే సుమారు 15,000 అవుతుంది కదా. అంతే వద్దులే, 5,000 తీసేస్తే 10,000 కదా. లెక్కలు మాకు తెలుసులేవే, సరిగ్గా చెప్పు. నేను పరీక్షలో పాస్ అవ్వాలంటే బాగా చదువుకోవాలా? చదువుకోవాలంటే పుస్తకాలుండాలా? 10,000 కావాలి గాని. 10,000? ఎప్పుడు కావాలమ్మా? నువ్వుండవయ్యా. అదేం చదువుతుందని 10,000 తగలబెట్టాలి? ఇది పాస్ అయితే కొత్త పుస్తకాలు కొనాలి. అదే ఫెయిల్ అయిందనుకో, పోయినేడాది కొన్న పుస్తకాలే చదవాలి కదా. అది చదివి పాస్ అయ్యాక అప్పుడు ఆలోచిద్దాం.
చిల్లర వేషాలు వేస్తుంది, చిల్లర వేషాలు. నువ్వైనా చెప్పు గాని ఆ పాత పుస్తకాలన్నీ చిరిగిపోయినాయి, కొత్తవి కొనాలి. ఎప్పుడు చదివినావని చిరిగిపోయినాయే? ఆ పాత పుస్తకాలు తీసుకొచ్చి ముందు పెడతాను, బుద్ధిగా చదువుకో. పాత పుస్తకాలంటే గుర్తొచ్చింది. అమ్మ పాత చీరైనా పట్టు చీర కొత్తగా ఉంటది కదా, అది కట్టుకుని వేషం వేస్తే? అమ్మ తీసిస్తుందిలే అమ్మా, వాడితో ఈసారి కానిచ్చే. సర్లే గాని సరసు, నీ పట్టు చీర మట్టి గాజులు కూడా పెట్టెల నుంచి తీసిస్తావా? ఆ, ఎందుకే అమ్మేస్తావా? చిచి, నేనెందుకు అట్లా చేస్తా? రేపు మా కాలేజీలో ఫ్రెషర్స్ డే, కాలేజ్ యాన్యువల్ డే ఫంక్షన్స్ రెండు ఒకేసారి ఉన్నాయి. పట్టు చీర కట్టుకొని పోతావా? లంగా ఓనియే సరిగ్గా కట్టుకుని ఏడవవు. నీకెందుకే అది? గాని నువ్వమ్మకి చెప్పి పట్టు చీర ఇప్పిస్తావా లేదా? అందరూ కొత్త డ్రెస్సులు వేసుకొని వస్తారు, నేను పాత చీర అడిగితే కూడా ఇవ్వనంటుంది చూడు. సరసు, తనేం కొనుక్కొచ్చి ఇమ్మనట్లేదు కదా, ఇచ్చేసేయ్. అలా చెప్పు మీ ఆవిడికి. ప్రతి దానికి గొడవ పడుతుంది. నువ్వు ఇన్నేళ్ళు ఎట్లా సంసారం చేస్తున్నావో ఏందో. మూతి పండ్లు రాలగొడతాను. ఏమనుకుంటున్నావో ఏమో, నీ చదువు అటకెక్కినట్టే ఆ అటక మీద ఉంది, తీసుకుని తగలడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. తాళి కట్టించవయ్యా అంటే ఇనడు. అయ్యా, నేను చంద్రిక దగ్గరికి పోయి నోట్బుక్లు తెచ్చుకుంటా. అయ్యా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నాకిప్పుడే పెళ్ళొద్దు. అది ఎక్కడికి పోతుందో అడగవేందయ్యా? నేను మా అక్కని కన్నానే, పరువు తీయదు. నర్స్, 2 hours అబ్జర్వేషన్లో పెట్టండి. అలాగే డాక్టర్. డాక్టర్, ఏమైంది డాక్టర్? పిల్లలకి ఎలా ఉంది? చాలా సీరియస్గా ఉంది అభి. పిల్లల హార్ట్ ఫంక్షనింగ్ చాలా వీక్గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. అది కూడా సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ లేదు. డాక్టర్, పాపకు ఆల్రెడీ ఆపరేషన్ చేయించాం డాక్టర్. మళ్ళీ ఇలా? పాప హార్ట్ చాలా వీక్గా ఉంది. ఆ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. 24 అవర్స్లో ఆపరేషన్ చేసి తీరాలి. చేయండి డాక్టర్, కానీ కానీ పిల్లలకు మాత్రం ఏం కాకూడదు. ఏం కాకూడదనే మనం అనుకోవాలి. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. డబ్బు ఎంతైనా పర్వాలేదు డాక్టర్, నేను కట్టేస్తాను. మీరు కట్టేస్తారనే నమ్మకం నాకుంది, కానీ డబ్బుతో ప్రాణాన్ని కొనలేం. పిల్లలు భయపడకుండా ధైర్యం చెప్పండి. అవసరమైతే ఫారెన్ నుంచి డాక్టర్లను పిలిపించాల్సి ఉంటుంది. అమౌంట్ బాగా ఎక్కువ అవుతుంది. వెంటనే అరేంజ్ చేసుకోండి. అలాగే డాక్టర్. సిస్టర్. ఎస్ డాక్టర్. ఎవ్రీ 2 అవర్స్కి నాకు రిపోర్ట్ ఇవ్వాలి. అలాగే డాక్టర్. వీళ్ళందరూ స్ట్రీట్ చిల్డ్రన్ కాబట్టి టైంకి తినక ఇలా వీక్ అయిపోయారు. నా డౌట్ ఏంటంటే మిగిలిన వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. పిల్లలందరికీ ఒకసారి బాడీ చెకప్ చేయాలి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ. సరే పద. రే అభి, కంట్రోల్ యువర్ సెల్ఫ్.
పిల్లలకేం కాదురా. రే సూర్య, ఆశ్రమంలో పిల్లలెవరికి ఈ సిచ్యువేషన్ రాకూడదు. వాళ్ళ పెదాలపై ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. డాక్టర్ గారు చెప్పినట్టు అందరికీ ఫుల్ బాడీ చెకప్ చేయించు. ఎన్ని కోట్లైనా పర్లేదు, పే చేద్దాం.